హాయ్ అందరికీ. ఫిష్ పచ్చడి ఎప్పుడైనా మంచి టేస్ట్ తోటి నిలవ ఉండాలంటే ఎక్కువ రోజులు ఇలాగైతే ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అసలు ఎప్పుడు పట్టలేని వాళ్ళకి కూడా చాలా ఈజీగా పట్టాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పట్టడం చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముందుగా అయితే చేప ముక్కలని చక్కగా నీట్గా వాష్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసుకోవాలి. అసలు చొక్క నీళ్ళు లేకుండా తీసేసుకున్న తర్వాత అయితే ఇదిగోండి ఇలా కొంచెం ఉప్పు వేసి ముందే కలిపి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఫిష్ పచ్చడి పట్టుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది, అలాగే ముక్క కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగైతే ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం. బాండీ పెట్టుకున్న తర్వాత 1 స్పూను మెంతులు, 3 స్పూన్లు ఆవాలు వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేయడానికి ఒక బాండీ పెట్టుకుని 1 kg ఆయిల్ అయితే వేసాను నేను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఇందులో ఏదైతే ఎన్ని ముక్కలు పడుతున్నాయో అన్నీ ఖాళీగానే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఎక్కువ ముక్కలు వేసేయకుండా ఇలాగా ఖాళీగా ఉండేటట్టే వేసుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతాయండి ముక్కలన్నీ కూడా. ఇది వేగితే బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, మంచి రుచి కూడా వస్తుంది పచ్చడి. చూశారు కదా, ఈ విధంగా వేగాలి ముక్క అనేది. చక్కగా వేగినాయి కదా. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకుని మరి ఎంత పెద్ద ముక్కలు పచ్చడి పట్టుకునేటప్పుడు ఇలా వేగాలండి. బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మళ్ళీ ఫస్ట్ అయితే ఎలా వేయించామో అలాగే మిగతావన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇది 5 kg చేపల పచ్చడి. ఈ పెద్ద పెద్ద ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఇదిగోండి ఇన్ని ముక్కలైనవి మొత్తం అన్నీ కూడా. ఈ ముక్కలన్నీ కూడా ఒక వేలాడిపి దాంట్లో మనకి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే దాంట్లో అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఈ వేలాడిపి గిన్నెలు అయితే వేస్తున్నాను నేను. ఇలా వేసుకుంటే మనం కలిపేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు కారం, 1 కప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇది పచ్చికారం కదా పచ్చడికి. అలాగే 1/4 వంతు ఉప్పు, ఎందుకంటే ముక్కల్లో ముందే వేసాం కదా. 4 వంతుల కారం అయితే 1/4 వంతు మాత్రం ఉప్పు వేసాను నేను. 3 వంతులు ఆవపిండి, మెంతిపిండి అయింది. ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవి ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఇందులోనే పోపు వేసుకోవాలి. కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఒక 7-8 ఎండుమిర్చి వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మరి 5 kg చేపల పచ్చడి కదా, ఎక్కువే పడుతుంది. ఇలా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని మంట హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మంచి రుచి వస్తుంది. చాలామంది పడతారు, కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకుంటే చేపల పచ్చడి అనేది చాలా బాగుంటుంది, నిలవ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఈ ముక్కలన్నిటిలోనే కలిపి పెట్టుకున్న ముక్కలన్నిటిలో పోపు అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 వంతులు ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి వేసుకుని ఇవి కూడా మళ్ళీ ముక్కలో పట్టేటట్టు గరిటెతోటి ఇలా కలుపుకోవాలండి. మొత్తం అన్నిటికి పట్టేటట్టు ఇలా మొత్తం అన్నిటికి పట్టేటట్టు కలుపుకొని అలాగే ఈ చేపల పచ్చడి కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా చేశారంటే లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఇంట్లోకి కూరలు ఏమీ లేనప్పుడు ఒక్క ముక్క వేసుకుని రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది, మంచి రుచిగా కూడా ఉంటుంది. అంత బాగుంటుందండి చేపల పచ్చడి. మరి ఎలా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే చాలామంది చాలా విధాలుగా పడతారు. నేను చెప్పినట్టు పట్టండి, చాలా బాగుంటుంది పచ్చడి, చాలా రుచిగా ఉంటుంది. మరి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని పులుపు సరిపడగా నిమ్మకాయలు తీసుకుని ఇవ్వండి. ఇలా నిమ్మకాయలన్నీ తీసుకున్న తర్వాత చక్కగా అట్లా కట్ చేసుకుని ఇలా నిమ్మరసం అంతా తీసుకుని ఇందులో వేసి కలుపుకుంటే పులుపు అయితే బాగా సరిపోతుంది. చక్కగా పుల్లగా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. ఇదిగోండి, మరి చేపల పచ్చడిలోని ఈ నిమ్మరసం అంతా వేసాం కదా, దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ముక్కలో పడుతుంది. ఈ చేపల పచ్చడి చేసిన కాడ నుంచి
వేసుకుని తినొచ్చు, అంత బాగుంటుందండి. చేసినామంటే కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మరి ఈ చేపల పచ్చడి వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.